ప్రతి సోమవారము మార్కెట్ అవుతుంది. మార్కెట్లో నాకు చెమ్మకాయలు కనపడ్డాయి. ఎప్పుడో చిన్నప్పుడు చేసిన చెమ్మకాయలు కనపడ్డాయి కాబట్టి ఇప్పుడు చెమ్మకాయలు తీసుకున్నా సోమవారం మార్కెట్లో. ఆ చెమ్మకాయలు కూర ఎట్లా చేయాలో మీకు చూపిస్తా. హాయ్ అందరికీ, గుడ్ మార్నింగ్. ఈరోజు నేను ఈ చెమ్మకాయ కూర ఏ విధంగా చేస్తారో చూపిస్తా. ఇది తీగ జాతికి చెందిన మొక్క. దీంట్లో పోషక పదార్థాలు చాలా ఉంటాయి. తర్వాత ఫైబర్ కూడా చాలా ఉంటుంది. ఆరోగ్యానికి చాలా మంచిది. కాబట్టి ఈ కూరని ఏ విధంగా చేయాలో నేను చూపిస్తా, సరేనా? దీనికి ఏమేమి వాడతారు అనేది ఇప్పుడు చూపించబోతున్నా మీకు. ఇవి చెమ్మకాయలు ఈ విధంగా చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకోవాలి. ఇక చిన్నగా ముక్కలుగా కట్ చేసుకున్న తర్వాత వీటిని ఫస్ట్ ఉడికించాలి. ఉడికించే ముందు ఏం చేయాలంటే ఇక కుండ తీసుకొని కుండలో ఇక చెమ్మకాయలు వేస్తున్నా. ఆరోగ్యానికి చాలా మంచి. ఎప్పుడు రొటీన్గా క్యాబేజీ, కాలీఫ్లవరు, వంకాయ తినే కంటే అప్పుడప్పుడు ఇలాంటి కూరలు తింటే ఆరోగ్యానికి చాలా మంచిది. ఇమ్యూనిటీ పవర్ బాగా పెరుగుతుంది ఈ చెమ్మకాయలు కూర తింటే. ఇప్పుడు కొన్ని వాటర్ పోసుకోవాలి. మెత్తగా ఫస్ట్ ఉడికించాలన్నట్టు. కొంచెం సాల్ట్, తర్వాత కొంచెం పసుపు, ఉప్పు కొంచెం కలిసేటట్టు కలుపుతున్నా. కలిపి స్టవ్ ముట్టించుకుంటా. ఇక చెమ్మకాయలు ఉడికిపోయినాయి. ఇక ఇట్లా మెత్తగా ఉడికినాయి. ఇప్పుడు వీటికి తాలింపు వేసుకుంటా నేను. చెమ్మకాయలలో వేసుకోవడానికి ఇక కొన్ని మిరపకాయలు, ఇక కొన్ని ధనియాలు, కొంచెం జీలకర్ర ఇవి వేసుకొని మొత్తం కొంచెం వేపుకుంటా. ఇక ఇవి ఇట్లా వేపుకొని పొడి చేసుకోవాలి. చెమ్మకాయకు తాలింపు వేసుకుంటా. 2 చెంచాల నూనె వేసుకున్నా. ఇక ఆవాలు జీలకర్ర వేసుకుంటా. కొంచెం ఎర్రగా అయినాయి. ఎర్రగా అయిన తర్వాత ఇక కచ్చపక్క దంచి పెట్టుకున్న ఎల్లిపాయలు, తర్వాత కొన్ని ఉల్లిపాయలు, పచ్చిమిరపకాయలు కొంచెం వేగిందాక కలపాలి. ఇట్లా కొంచెం ఎరుపు రంగుకి వచ్చినాయి. ఇప్పుడు కరివేపాకు వేసుకోవాలి. ఇప్పుడు టమాటా వేసుకోవాలి. టమాటా కోసి పెట్టుకున్నా. ఈ టమాటాలలోనే కొంచెం కారం వేసుకోవాలి. ఎందుకంటే ఎండుమిరపకాయలు వేయించుకున్నా కదా. తర్వాత అల్లం వెల్లిపాయ కొంచెం, పసుపు ముందు కొంచెం వేసుకున్నా, అందు గురించి కొద్దిగా వేస్తా. తర్వాత ఉప్పు కూడా కొంచెం. ఇప్పుడు కలుపుకోవాలి. కలుపుకొని సిమ్ములో పెట్టుకుంటే కొంచెం మగ్గుతుంది టమాటా. మగ్గేంత వరకు మూత పెట్టుకుంటాం. టమాటా మగ్గింది. ఇప్పుడు ఏం చేయాలంటే ఇప్పుడు ముందుగా ఉడికించుకున్న చెమ్మకాయ ఉంది కదా, ఈ చెమ్మకాయ మొత్తం దీంట్లో వేసేస్తాం. చెమ్మకాయ వేసిన కదా, ఉడికిన చెమ్మకాయ ఇక మంచిగా కలుపుకోవాలి. ఇప్పుడు
కలుపుకొని ఇక కొంచెం సేపు మూత పెట్టేస్తా. ఉడుకుతుంది, ఇంకా కొంచెం రెండు కలవాలి, టమాటా చెమ్మకాయ. మంచి కలుపుకోవాలి. రెండు మంచిగా కలిసి మగ్గిన దాకా ఇట్లా కలుపుకోవాలి. కలుపుకున్న తర్వాత ఇప్పుడు ఆ ముందు ధనియాల పొడి, మిరపకాయలు, కొంచెం జీలకర్ర వేసి వేంపిన పొడి, ఇది లాస్ట్లో ఇక పొడి వేసి కలుపుకోవాలి. మాడకుండా బత్తి చిన్నగా చేసుకోవాలి, లేకపోతే మాడుతుంది. పొడి వేసి కలుపుకున్న తర్వాత కొత్తిమీర వేస్తున్నా. లాస్ట్లో కొత్తిమీర వేసి ఇక కొంచెం ఇట్లా కలిపి స్టవ్ ఆఫ్ చేస్తున్నా. చెమ్మకాయ కూర రెడీగా అయిపోయింది. చెమ్మకాయ కూర రెడీగా అయిపోయింది. ఇది ఇనుప బాండి కాబట్టి దీంట్లో ఎక్కువసేపు ఉంచుకోవద్దు, కాబట్టి కుండలకు మారుస్తా దీన్ని. ఎంతో రుచికరమైనటువంటి చెమ్మకాయ కూర రెడీ. ఇది కొత్త కొత్త వంటకాలను మనము తింటూ ఉండాలి. ఇవన్నీ సాంప్రదాయం కూరగాయలు, సాంప్రదాయ వంటలు. చెమ్మకాయ కూర రెడీగా అయింది. ఇప్పుడు టేస్ట్ ఎట్లుంటుందో చూస్తా. చాలా మంచిగా ఉంది. అప్పుడప్పుడు సేమ్ కూరగాయలు కాకుండా ఇట్లా వెరైటీ వెరైటీ కూరగాయలు, మనము పూర్వకాలపు కూరగాయలు తింటే ఆరోగ్యానికి మంచిది. దీంట్లో ఫైబరు, ప్రోటీన్స్ చాలా ఉంటాయి కాబట్టి మన ఆరోగ్యానికి చాలా మంచిది. మట్టి కుండలలోనే వండుకోండి. మట్టి కుండలలో వండుకుంటే పోషక పదార్థాలు అదేవిధంగా చాలా ఉంటాయి. వేరే పాత్రలలో వండితే పోషక పదార్థాలు నశిస్తాయి కాబట్టి మీరు కూడా మట్టి కుండలలో వండుకొని తినండి, ఆరోగ్యంగా ఉండండి. ఎవరైతే మట్టి కుండలలో వండుకుంటున్నారో వాళ్ళు కామెంట్ చేయండి. థ్యాంక్ యూ. నిన్న తాండ్ర నుండి మా చెల్లెలు వచ్చింది. రా చెల్లి, నేను చెమ్మకాయ కూర చేసిన. హాయ్, చెమ్మకాయ కూర చేసిన. ఇది దీని రుచి ఎలా ఉందో చెప్పు నాకు. చాలా టేస్టీగా ఉంది అక్క. చాలా టేస్టీగా ఉందా? ఇక మేమిద్దరము అక్క చెల్లెలము, నా తర్వాత ఈమె, ఇద్దరం ట్విన్స్ లాగానే ఉంటాము. ఇక నువ్వు కూడా తాండ్రుకి వెళ్ళిన తర్వాత ఇలాంటి కొత్త కొత్త వెరైటీ కూరలు ట్రై చేయి, సరేనా? ఓకే అక్క, మీరు కూడా మట్టి కుండలలో వండుకోండి, ఆరోగ్యంగా ఉండండి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే మీరు కూడా లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.